ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టు పూర్తి చేసి లక్ష్యం నెరవేరుస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించి జలవనరుల శాఖకు పునర్వైభవం తీసుకొస్తామని అన్నారు. జలవనరుల శాఖను సమర్థంగా నిర్వర్తించడమంటే ప్రజల రుణం తీర్చుకునే అవకాశమన్న మంత్రి దాన్ని జగన్ వృధా చేసి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ వివాదరహితంగా హక్కులు సాధించుకుంటామంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో ముఖాముఖి. తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చే జలవనరుల శాఖను ఈసారి నిమ్మల రామానాయుడికి కట్టబెట్టారు. ప్రాజెక్టులకు సంబంధించి అలాగే జలవనరుల శాఖకు సంబంధించి ఆయన లక్ష్యాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అన్నది ఆయన మాటలోనే తెలుసుకుందాం. జలవనరుల శాఖకు సంబంధించి కీలక బాధ్యతలు మీకు అప్పచెప్పారు, ఎలా చేయబోతున్నారు? ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జలవనరుల శాఖ అనేది అత్యంత కీలకమైనటువంటి శాఖ. చంద్రబాబు నాయుడు గారు కూడా టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి శాఖ. ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు చెప్పారు, భారతదేశాన్ని కరువు రహిత దేశంగా మార్చాలని అంటే నదుల అనుసంధానం ద్వారా మాత్రమే సాధ్యము. ఒక గార్లెండ్ ఆఫ్ రివర్స్ గా మార్చాలని ఏదైతే కేఎల్ రావు గారు చెప్పారో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆచరణలో చూపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు 2014-19లో. దురదృష్ట కొలిది మళ్ళీ 19-24 జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇరిగేషన్ ఏదైతే ఉందో, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఒక విధ్వంసానికి ఏదైతే గురైనాయో మళ్ళీ దాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మేము కూడా భాగస్వాములయ్యి మా ప్రయారిటీ అంతా కూడా ఈ యొక్క ఇరిగేషన్ మీద, అందులో కూడా పర్టికులర్ గా 14-19 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో మాకు బడ్జెట్ ఆ రోజు 7 లక్షల కోట్లుంటే 5 years లో అందులో 80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ పెట్టాం మేము. కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్ల బడ్జెట్ ఈయనకి 5 years లో ఉంటే ఈయన పెట్టింది ఎంత? 30,000 కోట్ల రూపాయలు మాత్రమే. పోనీ ఆ పెట్టిన 30,000 కోట్ల రూపాయల్లో ఏమైనా ఖర్చు జరిగిందనంటే ఈయన 40% వీళ్ళ అవినీతికే సరిపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం. దానికి ఉదాహరణ చెప్పాలంటే ఆవులపల్లి ప్రాజెక్టే, ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇప్పుడు ఏదైతే పొంగనూరు అవినీతి తిమింగలం ఎవరైతే ఉన్నారో ఆయనే ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఏ విధమైన అనుమతులు లేకుండా, క్లియరెన్స్ లేకుండా 600 కోట్ల రూపాయలు ఆవులపల్లికి కేటాయించుకోవడమే కాకుండా బిల్లులు కూడా డ్రా చేసుకునేటువంటి స్థితిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రైతుల కోర్టుకు వెళ్తే 100 కోట్ల రూపాయలు ఆ యొక్క ఆవులపల్లి మీద జరిమానా విధించింది. అంటే వీళ్ళ అవినీతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా జరిగిందనే దానికి అదొక ఎగ్జాంపుల్ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని శ్వేతపత్రాల ద్వారా, వైట్ పేపర్ని ఇవాళ ప్రజలకి తెలియజెప్పి అలాంటి ఉద్దేశం ఒకటి. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా ప్రాధాన్యత పరంగా ద ఫస్ట్ ప్రయారిటీ పోలవరం ప్రాజెక్టును తీసుకోవడం, తర్వాత మిగిలిన ప్రాజెక్టులను కూడా ఒక ప్రయారిటీ వైడ్గా తీసుకుని అది పూర్తి చేయాలనేటువంటి సంకల్పం. ఇప్పుడు కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో, ఇరిగేషన్ కానీ డ్రైనేజ్ ఏవైతే ఉందో అది కూడా బస్టు పట్టిపోయింది. ఎక్కడ కూడా కనీసం లాకులకి మరామతులు కూడా చేయలేనటువంటి పరిస్థితి, లాకులకి గ్రీజు కూడా పెట్టినటువంటి పరిస్థితుల్లో వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు ముంపుకు రావడం కానీ, నీరు లేకపోవడం కానీ జరుగుతూ ఉంది. కనీసం తూడుకు కూడా మందు కొట్టలేనటువంటి పరిస్థితుల్లో, సిల్ట్ కూడా తీలేనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే కాలువలు, డ్రైనేజీలు కూడా అస్తవ్యస్తం చేసిందో వాటిని కూడా ఇమ్మీడియట్లీ, అంటే రైతాంగానికి ఇమ్మీడియట్లీ అవసరం ఏదైతే ఉందో దాని మీద కూడా దృష్టి పెట్టి ఇట్లాగా ఇరిగేషన్ అనేది ఒక ప్రయారిటీ ఇచ్చి పనిచేయాలనేది మా ఆలోచన. కృష్ణా నదీ జలాలకు సంబంధించి అంతర్రాష్ట్ర వివాదాలని ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో తలెత్తాయి. మరి వాటికి సంబంధించి మీ చర్యలు ఎలా ఉంటాయి? ఆ రోజు ఏదైతే కృష్ణా నది మీద కృష్ణా లిఫ్ట్ అని చెప్పి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. దానికి ఏ విధమైన అనుమతులు కానీ, క్లియరెన్స్లు కానీ ఏమీ లేనిటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ కృష్ణా లిఫ్ట్ చేసింది లేదు, చచ్చింది లేదు. అది మొదలుపెట్టే సమయానికి అంతర్రాష్ట్ర వివాదాలు, అందులో పర్టికులర్ గా తెలంగాణ వాళ్ళు ఎక్కువ అబ్జెక్షన్ రైజ్ చేసి ఫైట్ చేసేటప్పటికి దీన్ని సద్వినియోగం చేసుకుని కేంద్ర ప్రభుత్వం రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కృష్ణా నది కానీ, అదేవిధంగా గోదావరి నది మీద కానీ ఏ విధమైనటువంటి వర్క్స్ చేయాలన్నా, ప్రాజెక్టులైనా ఇతరత్ర అయినా సరే కేంద్ర అనుమతి తీసుకోవాలని చెప్పేసి ఏదైతే తన ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా ఈవేళ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పాలన పాపం పరిస్థితుల్లో ఈవేళ మన గోదావరి మీద, కృష్ణా నది మీద కూడా మన హక్కులు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. చేత వీటినన్నింటినీ కూడా భవిష్యత్తులో ఒక ఛాలెంజింగ్గా తీసుకుని వీటినన్నింటినీ కూడా అధిగమించి మేము పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పొరుగు రాష్ట్రాలు కానీ ఇవి కానీ అన్నింటిలో కూడా సత్సంబంధాలతో ఉంటూ జల వివాదాలను కూడా ఒకసారికి పరీక్షించుకుంటూ ఒకసారి వాళ్ళతో కూడా మానిటరింగ్ చేసుకుని ఎవరికి ఇబ్బంది లేనిటువంటి విధంగా, ఎందుకంటే మనది దిగువ ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి
మరి వాటరు ఎక్కువ వర్షాలు వచ్చి విడుదలైనప్పుడు మనమే ముంపుకు గురవుతూ ఉంటాం. వాటర్ తక్కువగా ఉన్నప్పుడు నీటి ఎద్దడికి గురవుతూ ఉంటాం. కాబట్టి ఆ జలాలు, మిగిలిన జలాల మీద కానీ వీటి మీద కానీ మనకు రైట్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకునే విధంగా భవిష్యత్తులో మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నికల ఏడాది సమయంలోనే మీ అధినేత చంద్రబాబు కేవలం 10 రోజుల వ్యవధిలో రాష్ట్రం మొత్తం చుట్టి ప్రతి జిల్లాలోనూ ప్రాజెక్టుల స్థితిగతులకు సంబంధించి ఒక శ్వేతపత్రం లాగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చుంటారు. మరి ఆయన కళల ప్రాజెక్టుల సాకారం దిశగా ఎలా ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక వ్యవసాయాత్మకమైనటువంటి రాష్ట్రం. అంచేత అవకాశం ఉన్నంత వరకు కూడా ఇక్కడ అగ్రికల్చర్ని మనం ప్రమోట్ చేయవలసిన అవసరం ఉంది. ఏదైతే వృధాగా ఇప్పుడు సపోజ్ మా గోదావరి నుంచే సముద్రానికి వృధాగా 3000 టీఎంసీ నీరు పోతుంది ప్రతి సంవత్సరం కూడా. అట్లా వృధాగా పోయేటువంటి నీరు ఏదైతే ఉందో దాన్ని ఇట్లా నదులు అనుసంధానం చేయడం ద్వారా, ఇట్లా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కూడా నిర్మాణం చేసుకోవడం ద్వారా అటు రాయలసీమకి అటు ఉత్తరాంధ్రకి కూడా ఈ యొక్క గోదావరి జలాలను పంపించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతా కూడా ఒక సుభిక్షంగా చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఇరిగేషన్కి మేజర్గా ప్రయారిటీ ఇచ్చి వాటిని నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. దానికి నిధులు కూడా సమకూర్చవలసిన పరిస్థితి ఉంది. ఈ సవాళ్ళని అధిగమించి మరి ఇరిగేషన్ని మేజర్గా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో రేపు ముందుకు సాగుతాం. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత ఎవరైతే ఉన్నారో అటువంటి అన్నదాతకి నీళ్ళు ఇచ్చి చేయడం అనేది ఒక పుణ్య కార్యక్రమం. అటువంటి నీరును కూడా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడు కాబట్టి ఈవేళ ప్రకృతి కూడా శపించింది. మేము కూడా చాలా జాగ్రత్తగా ఇరిగేషన్, ఎందుకంటే నాకు కూడా అటువంటి జలవనరుల శాఖ, అటువంటి ఇంపార్టెంట్ శాఖ నాకు కూడా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నా మీద నమ్మకంతో ఆ శాఖను అప్పచెప్పారో దానికి న్యాయం చేసేటువంటి విధంగా నేను పనిచేస్తాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం పోలవరం. అటువంటి పోలవరాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం బలైపోయినటువంటి పరిస్థితి. ఇతని రివర్స్ టెండరింగ్ పుణ్యమా అని సాక్షాత్తు అంబటి రాంబాబే చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో నాకే తెలియదని అంబటి రాంబాబు చెప్పాడు, సాక్షాత్తు ఆ శాఖ మంత్రి. అంటే ఎంత విధ్వంసానికి గురైందో ఆ మాటలను బట్టే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ప్రతి సోమవారం కూడా పోలవరంగా మార్చుకుని 72% 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే వీళ్ళు 5 సంవత్సరాలు 2% కూడా పూర్తి చేయకపోవడం మాట అటుంచి ఈవేళ పోలవరాన్ని ఏదైతే విధ్వంసం చేశారో అది మేం చెప్పడం కాదు, సాక్షాత్తు నీతి ఆయోగ్ మరి ఐఐటి హైదరాబాద్ని నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి రిపోర్ట్ చేయమంటే వాళ్ళు చెప్పారు చాలా క్లియర్గా. ఏదైతే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ ఏజెన్సీలన్నింటినీ కూడా రద్దు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మరి సీజన్కి వచ్చే మార్పులను గమనించకుండా మరి ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. అదే ఏజెన్సీ కంటిన్యూ అయి ఉంటే ఆ మే నెల, జూన్ నెల, జూలై నెల ఎగువ కాపర్ డ్యామ్ పూర్తయిపోయి ఉండేది, డయాఫ్రమ్ వాళ్ళకి నష్టం వచ్చి ఉండేది కాదు. ఆ ఏజెన్సీలు రద్దు చేయడం వల్లే, ఆ పనులు ఆగిపోవడం వల్లే 2020 ఆగస్టులో వచ్చిన వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఇది ప్రభుత్వ తప్పిదం. ఇటువంటి తప్పిదాలు పునరావృతం కావద్దని సాక్షాత్తు ఐఐటి హైదరాబాదు మరి నీతి ఆయోగ్ కమిటీకి రిపోర్ట్ ఇచ్చింది అని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి పోలవరానికి ఎటువంటి విధ్వంసానికి పాల్పడ్డాడో అందరికీ అర్థమవుతున్న పరిస్థితి. మళ్ళీ ఆ పోలవరాన్ని కూడా పూర్తి స్థాయిలో శాఖాపరంగా కూడా రివ్యూ చేసి దాన్ని ఎట్లా మళ్ళీ క్లియర్ చేయాలి, ఎట్లా దాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందన. కెమెరా పర్సన్ నరేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.